ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి అంశం ఏంటి అని చెప్పి ఒకరు కూడా క్లారిఫై చేయమని చెప్పారనమాట. భగవద్గీతలో భగవంతుడు ఒక విషయం చెప్తారు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ మొదలవుతుంది అంటే తత్వాన్ని దర్శించినటువంటి గురువుకి శరణాగతి పొందడం దగ్గర నుంచి ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది అన్నమాట. అది బిగినింగ్. మరి ఆ శరణాగతి అన్నటువంటిది ఎట్లా పొందాలా? పురంధరదాసు ఆయన ఒకటి చెప్తారు, గురువున గులామ రాఘవ తనక దొరయుదన్న బకతి ముక్తి. గురువుకి గులాము అంటే వన్ హ్యాస్ టు బికమ్ స్లేవ్. గురువుకి బానిస అయిపోవాలంట, అప్పుడే మోక్షం వస్తుందంట. పరిపరి శాస్త్ರದ ఓదిదిరేను వ్యక్తమాయ బకతి. శాస్త్రాలన్నీ చదివి ఉపయోగం లేదు. 106 పురాణాలు చదివి ఉపయోగం లేదు. నార్య భోగా బిట్టిదిరేను. స్త్రీ సాంగత్యాన్ని వదిలిపెట్టినంత మాత్రాన మనకు మోక్షం రాదు. గురువున గులామ రాఘవ తనక దొరయుదన్న ముక్తి. గురువుకి ఎవడైతే బానిస అవుతాడో వాడికే మోక్షం వస్తుంది అని చెప్పి పురంధరదాసు చెప్తాడు. మనం ఏంటి అంటే 1-2 రోజుల్లో గురువుకి సరెండర్ అయితే అంతా అయిపోయింది అనుకుంటాం, తెలిసిపోయింది అనుకుంటాం. కానీ అది చివరి దశ వరకు కూడా ఆ గురువుకి పూర్ణ శరణాగతి అన్నటువంటిది మనం పొందుండాలి. పూర్వానికి ఎవరో ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గర ఒకడు అసిస్టెంట్గా చేరాడంట. చేరితే ఆ డాక్టర్ దగ్గరికి ఒక గుర్రాన్ని తీసుకొచ్చి దాని గొంతు కొంచెం బల్జ్ అయిందంట, వాసినట్టుగా ఉందంట. ఇట్లాగా వాళ్ళు ఏదో చెప్పారంట. అప్పుడు ఈ డాక్టర్ ఏం చేశాడు అంటే ఒక చెక్క సుత్తి, స్లెడ్జ్ హ్యామర్, అది తీసుకొని దాని మెడ మీద దమ్మదమ్మ కొట్టాడంట. కొడితే ఆ వాపుగా ఉన్నది తగ్గిపోయిందంట. ఆ తెచ్చిన వాళ్ళు ఈ డాక్టర్కి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారంట. వీడు మొదటి రోజు అసిస్టెంట్ అది చూశాడు. ఓహో, వెటర్నరీ డాక్టర్ అంటే ట్రీట్మెంట్ అంటే ఇంతేనా అని చెప్పి మరుసటి రోజు వెళ్ళిపోయి ఎదురుగా ఒక బోర్డు పెట్టేశాడంట. పెట్టేశాడు ఏమని, నేను కూడా వెటర్నరీ డాక్టరు సోన్స్ అని పేరు పెట్టుకొని. ఎవరో ఒకరు ఒక ఆవుకి జ్వరం వచ్చిందని తీసుకొచ్చారంట. వీడి దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్, ఏకైక ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే చెక్క సుత్తి అనమాట. అది తీసుకొని ఆవును దమా కొట్టేశాడంట. అది పాపం చనిపోయిందంట. వాళ్ళు వీడిని చావగొట్టారు. అప్పుడు వీడు పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వచ్చేసారు. మీరు చేసిందే నేను కూడా చేశాను, మరి మీకేమో డబ్బులు ఇచ్చేళ్ళాడు వాళ్ళు, నన్నేమో చిత్త కొట్టేశారు ఏంటి అని అడిగాడు. అప్పుడు గురువు చెప్పాడంట, ఒరే నాయనా, నిన్నటి ఆ గుర్రము దోసకాయ తింటూ నమలకుండా మింగేసింది, అది గొంతులో ఇరుక్కునింది. నేను ఆ శృతితో కొంచెం కొట్టడం వల్ల లోపల అది పగిలిపోయి డిజాల్వ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది. దానికి అది ట్రీట్మెంట్. ఆవుకి జ్వరం అని వస్తే సేమ్ అదే నువ్వు శృతితో కొట్టేస్తే ఎట్లా బాబు, అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ కాదు అని చెప్తే క్షమించండి గురువు గారు, ఇంక మీ దగ్గరే ఉంటానన్నాడు. సో ఇట్లాగా మనం ఏంటి అంటే 1-2 రోజుల్లోనే ఏదో చెప్తారు పెద్దవాళ్ళు, గురువుకి తిరుమంత్రం, గురువుకే మంత్రం చెప్పేవాళ్ళలాగా మనం అయిపోతాం. కానీ చరిత్రలో రామానుజుల వారికి ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు దాశరథి. ఆయన రామానుజుల వారు ఉపన్యాసం ఇస్తూ ఉంటే మధ్యలో శ్లోకాలు అందించేవాళ్ళంట, అంత గొప్ప పండితుడు. ఒకరోజు కురేష అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు రామానుజుల వారికి శిష్యుడు. ఆయన వచ్చి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఈ యొక్క శ్లోకం మీద ఉపన్యాస అర్థం చెప్పమని చెప్పి, భాష్యం చెప్పమని చెప్పి రామానుజుల వారిని అడిగారు. రామానుజుల వారు చెప్పారు, 1 సంవత్సరం రోజులు నువ్వు భిక్షాటన చేసి వస్తే ఈ శ్లోకానికి నేను అర్థం చెప్తాను అన్నాడు. ఆయన అన్నాడు, వయసు అయిపోయింది స్వామి, నేను 1 సంవత్సరం రోజులు బతుకుతానో లేదో తెలియదు. ఎందుకు భిక్షాటన అంటారంటే, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏంటి అంటే అహంకారం విపరీతంగా ఉంటుంది శిష్యుల్లో. మనం ఎవరి దగ్గరికి నా పోయి చేయి చాపాలంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఏమై దున్నపోతులాగా ఉన్నావు, కష్టపడచ్చు కదా, అడుగు తినేదానికి వచ్చావేంటి, ఆ మాటలకన్నిటికీ కూడా భరించగలగాల, వాటన్నిటినీ కూడా జయించగలగాల. అప్పుడు మనలో అహం పోతుంది. ఆ అహాన్ని పోగొట్టడం కోసం భిక్షాటనకు పంపించేవాళ్ళు అన్నమాట. ఈయన చెప్పాడు, నా వల్ల కాదు గురుగారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నారు, సరే ఒక 3 నెలలు నువ్వు భిక్షాటన చేసిరా అన్నాడు. ఆయన 3 నెలలు భిక్షాటన చేసి వస్తే ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్య శ్లోకానికి అర్థం చెప్పారు. ఇది దాసరికి తెలిసి, గురుగారు నాకు కూడా చెప్పండి అన్నారు. నాకు కూడా చెప్పండి అంటే అప్పుడు ఈయన చెప్పాడు, దాశరథి గొప్ప జ్ఞాని అని కొంచెం ఎక్కడో ఏదో ఉందంట. తర్వాత
రామానుజుల వారికి బంధువు కూడా అంట. మనం ప్రపంచం అంతా చెప్పచ్చు కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేం. సో ఆయన ఏం చెప్పారంటే, నేను కాదు నీకు ఈ శ్లోకానికి చెప్పేది, మహాపూర్ణ అని ఇంకొక గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకో ఈ శ్లోకానికి అర్థం అన్నారు. అంటే అప్పుడు ఈయన వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్తే ఆయన ఏం వచ్చావన్నాడు. ఈ శ్లోకానికి అర్థం మీ దగ్గర తెలుసుకోమని రామానుజుల వారు పంపించారన్నారు. అప్పుడు ఆయన అన్నారు ఆహా అని చెప్పి వెళ్ళిపోయారు. 6 నెలలు ఏం మాట్లాడలేదంట. ఇంతకుముందు ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ శిష్యులకు తెలుసు కాబట్టి మంత్రానికి కానీ ఉపదేశానికి కానీ గురువు అనుగ్రహానికి కానీ వెనకాల పరిగిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు విలువలు తెలియదు కాబట్టి గురువులు శిష్యుల వెనకాల పరిగిస్తూ ఉన్నారు. సో 6 నెలలు అయిన తర్వాత ఆయన అడిగారంటే, ఎందుకు వచ్చావు నువ్వు అంటే, ఈ శ్లోకం అర్థం తెలుసుకునేదానికి. అప్పుడు ఆయన చెప్పాడంట, ఈ శ్లోకం నుంచి అర్థం తెలుసుకోవాలంటే అది రామానుజుల వారి దగ్గరే తెలుసుకోవాలి, నా దగ్గర కాదు. నిన్ను నా దగ్గరికి ఎందుకు పంపించాడంటే, నువ్వు చాలా గొప్ప జ్ఞానివని కొంచెం అహంకారం ఉంది, ఆయన బంధువు అని చెప్పి ఇంకొంచెం నిర్లక్ష్యం ఉంది, అందుకని నా దగ్గర పంపించాడు, వెళ్ళి ఆయన దగ్గరే నేర్చుకోవాలన్నాడు. ఈయన తిరిగి వచ్చేసాడు. వచ్చేసరికి ఒక గురువు గారి యొక్క శిష్యురాలు రామానుజుల వారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది. ఏమా ఏడుస్తున్నావంటే, మా అత్తగారి ఇంట్లో నీళ్లు తీసుకురావాలంటే బావి దూరంగా ఉంది, నేను వెళ్ళి ఆ నీళ్లు తెచ్చేదానికి భయంగా ఉంటుంది, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళలేను అంటే మా అత్తగారు నన్ను తిట్టి అమ్మగారింటికి పంపించేశారు, సేవకుల్ని మీ అమ్మగారింటి నుంచి తెచ్చుకో, ఎవరు చేస్తారు ఇవన్నీ అని చెప్పి నేను నాన్నగారి దగ్గర ఈ విషయం చెప్తే, మీ దగ్గరికి వెళ్తే మీరు సాల్వ్ చేస్తారని రామానుజుల వారు మీ దగ్గరికి పంపించారు నాన్నగారు అన్నారు. అప్పుడు రామానుజుల వారు ఈ దాశరథి వచ్చి నిలబడి ఉన్నాడు. అమ్మా, నా దగ్గర ఒక మంచి వంటవాడు, ఇంటి పని చేసేవాడు ఉన్నాడు అని చెప్పి దాశరథి ముఖం అటు చూశాడు. దాశరథి సాష్టాంగ నమస్కారం చేసి రామానుజుల వారికి అమ్మ పదమ్మ అని చెప్పలా, ఊరికే ముఖం చూశాడు. అంటే గురువు యొక్క కనుసైగతోనే తత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని అనుసరించి వెళ్ళేటువంటి వాడే ఉత్తమ శిష్యుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. పదే పదే చెప్పించుకునేది కాదు, పదే పదే చెప్పించుకునేది కాదు. సో అందువల్ల ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో వంట పని, ఇంటి పని అన్నీ చేస్తున్నాడు దాశరథి. అంత గొప్ప పండితుడు అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేస్తున్నాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఇదే సర్వధర్మాన్ శ్లోకం మీద ఉపన్యాసం మొదలుపెట్టాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అన్నాడు కృష్ణుడు. మామేకం అంటే ఆయన కాదు, ఆయన వెనకాల ఉండేటువంటి శక్తి. అది ఇది ఏదేదో పిచ్చి పిచ్చి నిర్వచనాలన్నీ ఇస్తున్నాడు అనమాట. ఈయన వంట చేసుకుంటూ దీన్ని తట్టుకోలేకపోయాడు. మామేకం అని భగవంతుడు నాకు శరణాగతి పొందాలంటే వీడేంటి పిచ్చోడు, వెనకాల శక్తి, ముందు శక్తి, పక్కన శక్తి, ఏదేదో వీడి ఇష్టం వచ్చినట్టు పిచ్చి భాష్యాలని చెప్తున్నాడని చెప్పి వెళ్ళిపోయి, నువ్వు చెప్పేది తప్పు అన్నాడు. ఆ ఊరు జనాలందరూ ఏమన్నారంటే, నువ్వు వంటోడివి, వంటలో ఉప్పు ఎంత వేయాలో కారం ఎంత వేయాలో తెలిసేమో కానీ ఈ యొక్క తత్వం గురించి నీకేం తెలుసు, పోపో ఇక్కడి నుంచి అన్నాడు. ఆయన వినకుండా ఆ అనర్గళంగా ఆ సర్వధర్మాన్ శ్లోకం మీద ఉపన్యాసం ఇచ్చాడు. అది విన్న తర్వాత ఆ వక్ర భాష్యం చెప్పిన వ్యక్తి కూడా వచ్చి దాశరథి పాదాల మీద పడిపోయి, నన్ను క్షమించండి, నేనేదో వక్ర భాష్యం చెప్పాను, మీరు ఇంత గొప్పగా చెప్పారంటే అసలు మీరు వంట మనిషి కాదు, మీరెవరు అన్నాడు. ఆ ఊరి జనాలందరూ కూడా వచ్చి, మీరెవరు స్వామి, ఎవరు స్వామి అంటే, నేను ఉత్తమ అంటోడిని అన్నాడు. మనంగానైతే ఎంత బిల్డప్ ఇస్తాం, నేనా ఇప్పుడు కన్నా నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నారు అని మొదలు పెడతాం పెద్ద ఉపన్యాసం. ఆయన నేను వంటోడిని అంతే అన్నాడు. లేదు లేదు స్వామి, వంట వారు ఎంత గొప్పగా చెప్పేది. వాళ్ళు బతిమలాడితే అప్పుడు చెప్పాడు, యతిరాజులు అంటే, యతి అంటే సాధువు, వాళ్ళందరికీ కూడా రాజు యతిరాజు శ్రీపాద రామానుజాచార్య, ఆయన శిష్య రేణువుల్లో అర్హత లేనటువంటి ఒక శిష్యుడిని నేను, నా పేరు దాశరథి అన్నాడు. నా పేరు దాశరథి అన్నాడు. అప్పటికే ఈ దాశరథి అన్న పేరు మొత్తం అందరికీ చాలా ప్రఖ్యాతిగాంచిన పేరంట. స్వామి మీరు దాశరథిదా, ఇక్కడ వంట పని చేస్తున్నారా, మా ఊరికే అరిష్టం అవుతుంది, ఈ వీళ్ళింట్లో సేవలు మేం చేస్తాం, కావాలంటే మీరు ఈ పని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అని చెప్పి వాళ్ళు బ్రతిమలాడితే గురువు ఆజ్ఞ, నేను వెళ్ళనన్నాడు. ఊరంతా కూడా రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి వేడుకుంటే రామానుజుల వారు స్వయంగా వచ్చి, దాశరథి ఇంక నువ్వు ఈ పని చేసింది చాలు అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకొని, ఈ రోజు నీకు అర్హత లభించింది, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మన ఈగోలన్నీ సంపూర్ణంగా వదిలిపెట్టి
గురువుకి కృష్ణునికి ఎవడైతే శరణాగతి పొందుతాడో వాడే భగవంతుడిని చేరుకోగలడు. ఆ శ్లోకానికి అర్థం అదే. ఈ రోజు నీకు అర్హత లభించింది ఆ శ్లోకానికి అర్థం తెచ్చుకునేదానికి అన్నాడు. సో అందువల్ల కనకదాసు చెప్పాడు, ఆయన గురువు గారు వ్యాసతీర్థుల వారు శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. ఒక్కొక్క శిష్యుడిని చూపించి అడిగాడు, వీడు వైకుంఠానికి వెళ్తాడా అన్నాడు, వెళ్ళడన్నాడు. వీడు వెళ్తాడా అన్నాడు, వెళ్ళడను. వీడు వెళ్తాడా అంటే వెళ్ళడన్నాడు. గురువు గారు స్వయంగా నేను వెళ్తానా అన్నాడు, మీరు కూడా వెళ్ళనన్నాడు. మరి నీ సంగతి ఏంటి అన్నాడు. అప్పుడు కన్నడలో చెప్పాడు, నాను హోగిదిరే హోగబోదు, నేను పోతే పోతాను అన్నాడు. అక్కడుండే శిష్యులందరూ కోపం వచ్చింది. గురువు గారినే వైకుంఠానికి వెళ్ళనన్నాడు, వీడు వెళ్ళిపోతాడంట, అహంకారి. అప్పుడు కనకదాస్ అన్నాడు, అయ్యా నా మాట బాగా అర్థం చేసుకోండి, నాను హోగిదిరే హోగబోదు, నేను పోతే పోతాను, నేను అన్న భావన నాలో పోతే అప్పుడు వైకుంఠానికి నేను వెళ్తానన్నాను. నేను అన్నటువంటి అహంకారం పోవాలి. ఆధ్యాత్మిక జీవితం యొక్క పరమోత్కృష్టమైనటువంటి గమ్యం అదే. ఆ నేను అన్నటువంటి అహంకారాన్ని వదులుకునేదాన్ని. మరి చాలా మందికి అనిపించవచ్చు, మరి అసలు మోక్షం ఎందుకు స్వామి మనకు? మోక్షం ఎందుకు స్వామి అంటే, ఈ దుఃఖాలయంలో ప్రతి ఒక్కడు దుఃఖాలే అనుభవించేది. ఆనందం అనేది చాలా అల్పం. జన్మ, తల్లి గర్భంలో 9 మాసాలు ఒక గోనె సంచిలో తలత్రిందులుగా ఒక్కడిని పెట్టి మలము మూత్రము చీము నెత్తురు అవన్నీ వేస్తే ఎట్లుంటుంది? చాలా ఆనందంగా వాడు ఎంజాయ్ చేస్తాడు కదా కదా. గోనె సంచిలో ఎవరన్నా అప్సైడ్ డౌన్ కట్టేసి మలము మూత్రము చీము అన్నీ వేసి పెడితే హ్యాపీగా ఉంటుంది సిచ్యుయేషన్, ఉండదా? నాకు తెలియదులే. తల్లి గర్భంలో అది సిచ్యుయేషన్ మనందరిది. 9 మాసాలు మనందరం గర్భాశయంలో అట్టున్నాం అన్నమాట. 5వ నెల వచ్చేసరికి చైతన్యం బాగా పెరుగుతుందంట. వాడికి తెలుస్తుంది నొప్పి, బాధ, ఆనందం. ఆ లోపల క్రిమికీటకాదులు కరుస్తుంటే వాడు తట్టుకోలేక లోపల తల్లి గర్భంలోనే ఇరుకు అట్టు ఇట్టు కదులుతాడు. ఆ తల్లేమో భర్తతో చెప్తుంది, ఏమండి పిల్లాడు లోపల కదులుతున్నాడండి అంటుంది. వీరేదో ఆనందపడి, వాడు అక్కడ చేస్తున్నాడండి లోపల బాధ. సో అప్పుడు మనందరం కూడా భగవంతునికి వేడుకుంటామంట, ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి నన్ను బయటపడే స్వామి, ఇంకా నాకు జన్మొద్దు, నిన్ను సేవించి తరిస్తాను అని చెప్పి. అయితే ఏంటి, బయటపడిన తక్షణమే తల్లి వెచ్చటి కౌగిల్లోకి తీసుకుంటుంది. అందుకనే పురంధరదాస్ చెప్తాడు, మొదలి మాయ తల్లి మాయ, మొట్టమొదటి మాయ తల్లి మాయ అంట. అప్పటి నుంచి వీడు అప్రిసియేషన్ మొదలవుద్ది. లోపల బాగాలేదు, బయట బాగుంది, బయట బాగుంది. నారదముని అడిగాడంట, స్వామి అసలు మాయ అంటే ఏంటయ్యా అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడంట, నువ్వు చాలా పెద్ద సబ్జెక్ట్ గురించి అడిగావు నారద, నేను అది మాట్లాడాలంటే కొన్ని గంటలు మాట్లాడాల్సి వస్తుంది, గొంతు ఎండిపోయింది, కొంచెం నీళ్లు తీసుకురా, ఆ నీళ్లు తాగి అప్పుడు నీకు మాయ అంటే ఏంటో ఉపన్యాసం ఇస్తానని కృష్ణుడు చెప్పాడంట. నారదముని నీళ్ల కోసం వెళ్ళాడంట. అక్కడ ఒక బావి దగ్గర ఒక అందమైన స్త్రీ నీళ్లు చేస్తా ఉందంట. చేస్తా ఉంటే ఆమెను చూడగానే ఈయన ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. మర్చిపోయి ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు. ఆమె ఒక ఇంట్లోకి వెళ్ళింది. వెళ్తే ఈయన మెల్లిగా వీణ మీడుతూ, ఏమండి ఆ సుందరంగా ఉన్నటువంటి యువతి ఎవరండి అని అడిగాడంట యజమాని. నా కుమార్తె మునివర్య అని. మీరు ఏమీ అనుకోకపోతే ఆమెను నేను వివాహం చేసుకోవాలనుకున్నాను. నారదముని అంతటో నా కుమార్తె నువ్వు వివాహం చేసుకోవాలంటే ఇంక నాకేం కావాలా? భూదేవంత వేదిక, ఆకాశం అంత పందిళ్ళు, బ్రహ్మాండంగా వివాహం జరిపించేశారు చాలా గ్రాండ్గా. ఒక పిల్లోడు అడిగాడు ఉపన్యాసం తర్వాత కొన్ని సంవత్సరాల కిందట, గురుగారు వివాహాలు దేనికండి అంత గ్రాండ్గా చేస్తారన్న. జీవితంలో వాడికి లాస్ట్ గ్రాండ్ రోజున ఆయన అది, అందుకని గ్రాండ్గా చేస్తారు రోజు. మళ్ళా గ్రాండ్నెస్ ఉండదు. ఏదైనా జంతువుని బలివ్వాలంటే దానికి చక్కగా స్నానం చేపిస్తారు, బొట్లు గిట్లు పెడతారు, మాలేస్తారు, డప్పులు కొడతారు. అది అనుకుంటుంది నన్ను మించిన హీరో లేరు ఈరోజు. లాస్ట్కి తీసుకెళ్ళి బలిపీఠం మీద తలకాయ పెట్టేస్తారు. వివాహం అంతే లాస్ట్ గ్రాండ్ రోజు జీవితానికి. తర్వాత ఇంకా గ్రాండ్నెస్ ఉండదు. చాలామందికి తెలియక వివాహం వివాహం అని చెప్పి తప్పిస్తూ ఉంటారు అనమాట. అయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి తర్వాత విషయం. సో గ్రాండ్గా వివాహం అయిపోయింది. కాలక్రమంలో నారదమునికి 68 మంది పిల్లలు పుట్టారు. 68 మంది పిల్లలు పుడితే ప్రభుపాదులు చెప్తారు,
మొదట ప్రాబ్లం ఏంటి అంటే బ్రహ్మచారికి వాడి పంచేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం మొత్తం ఈ 8 తోటి వాడు ఇబ్బంది పడుతున్నాడు. పెళ్ళైతే ఇంకో 8 యాడ్ అవుతాయి, పిల్లకాయలు పుడితే ఇంకో 8 యాడ్ అవుతాయి. వీడి ఇంద్రియాలు, వాడి భార్య ఇంద్రియాలు, పిల్లల ఇంద్రియాలు, అటువంటిది 68 మంది పుట్టారు ఈయనకి, నారదమునికి. ఇంకా వివత్సంగా ఉంది జీవితం. సో కురుక్షేత్రమే. సో ఉన్నట్టుండి పెద్ద తుఫాన్ వచ్చిందంట, వరదలు, ఊర్లు కొట్టుకుపోతున్నాయంట. ఈయన ఇల్లు కూడా కొట్టుకుపోతుందంట. ఫస్ట్ కప్పు ఎగిరిపోయింది, గోడలు పోయిపోయి అందరినీ ఒక నట్టిట్లో మంచం వేసి దీన్ని ఎక్కడ మిమ్మల్ని కాపాడుకుంటాను. ప్రవాహంలో ఒక్కొక్కరు కొట్టుకుపోతూ ఉన్నారు. ఆచార్యులు చెప్తారు, కాలచక్ర ప్రవాహ తాకిడిలో ముత్తాతగారు పోయారు, తాతగారు పోయారు, తండ్రి గారు పోయారు, పినతండ్రి గారు పోయారు. కాలచక్ర ప్రవాహ తాకిడిలో ఒక్కొక్కరు పోతూ ఉంటారు. లాస్ట్ లో మొన్న పుట్టిన చిన్న పిల్లవాడు మిగిలాడంట. వాడిని నెత్తిన కూర్చోబెట్టుకొని అందరూ పోయినా మిమ్మల్ని నేను కాపాడుకుంటానని చెప్పి నారదముని వాడిని నెత్తిన నీళ్ళు ఈయన పైకే వచ్చేస్తున్నాయంట. వాడిని కూడా వదిలేశాడు. వాడి మీద ఉన్న మమకారంలో వాడు పోయేసరికి అప్పుడు కృష్ణుడు గుర్తొచ్చాడు. కృష్ణ అని పెద్దగా అరిచాడు. అరిచి నీళ్లు నీళ్లు జలమయం జలమయం అని అరుస్తున్నాడు నారదు. అప్పుడు కృష్ణుడు పక్క నుండి అదేనయ్యా నీళ్ళ కోసం పంపించాను, ఏవి నీళ్లు అన్నాడంట. నీళ్లు నీళ్లు జలమయం జలమయం నీళ్లు నీళ్లు అన్నాడు. అదేనయ్యా గొంతు తడుపుకోవాలని నీళ్ళ కోసం పంపించాను, ఏవి నీళ్లు అన్నాడు. అప్పుడు తేరుకున్నాడంట. తేరుకుని చూస్తే అప్పుడు కృష్ణుడితో అన్నాడంట, స్వామి మాయా అంటే ఏంటో అడిగిన దానికి ఇంత పెద్ద సినిమా చూపిస్తావా? పొరపాటును కూడా భవిష్యత్తులో ఎప్పుడు అడగను. ఏదైతే కాదో అది అవును అనుకునేదే మాయ. మనం అనుకుందాం నా పరివారం, నా ఇల్లు, నా ఇది. ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఏముంటాయి చెప్పండి? మనము ఉండవు, అవి ఉండవు. లేని దానికోసం ఎందుకు ఈ తాపత్రయాలు? ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. తల్లి గర్భంలోనే మనం భగవంతునికి ప్రతిజ్ఞ చేశామంట, నాకు జన్మొద్దు, బయట పడి నిన్ను సేవించి తరిస్తాను అని. తర్వాత మృత్యువు. గరుడ పురాణం చెప్తుంది, మృత్యు సమయంలో 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందంట. అట్టని చెప్పి గురువుగారు చాలా మంది పోయే వాళ్ళని మేము చూసాము, తేళ్లు మాత్రం కనిపించలేదు అనద్దు. ఆ తేళ్లు కుట్టేదాన్ని దేంతో పోల్చారు అంటే, ఇప్పుడు మీరు ప్రవచనం అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్నారు, ఒక 500 నోటు ఎక్కడో జారిపోయింది. రోజంతా కనిపించినోడికి అంతా చెప్తాం, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎట్టపోయిందో పోయింది, గుళ్ళో కూడా ఉండింది ఆ నోటు, ఎట్టపోయిందో ఎవడు కొట్టేశాడో రాసుకెళ్ళి. అది ఒక 500 నోటుకి. జీవితం అంతా నాది 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 అని అన్ని సేకరించాం. సింగిల్ స్ట్రోక్ సర్వ మృత్యు హరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను, నీది అన్నది ఏది నిన్ను కాపాడదని భగవంతుడు చెప్తున్నాడు. ఒక్క స్ట్రోక్ లో అన్ని వదిలేయాల. ఆ పెయిన్ ని 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పితో పోల్చారు మృత్యు సమయంలో. అతి భయం, ఆ అటాచ్మెంట్ వదిలేయాల, ఆ పెయిన్ అనమాట, దాంతో పోల్చారు. ఈ రెండిటికి మధ్యలో ముసలితనం, వ్యాధి. మనం పెద్ద హీరో అనుకుంటాం, 103 జ్వరం వస్తే గోడ పట్టుకొని లేస్తాం, అది పరిస్థితి. సో వ్యాధి ఎవరికి ఇష్టం లేదు. వృద్ధాప్యం ఎవరికి ఇష్టం లేదు. ఎవరన్నా కొంచెం వెంట్రుకలు నెరిసిపోయి ఉంటే పక్కింటోడు తాతయ్య అంటే ఎక్కడ లేని కోపం వచ్చేసి, ఏమాయి తాత అంటావు, అంకులు అనలేవు అంటాడు. అంటే తాత తర్వాత ఏంటో తెలుసు, అందుకని తాత అనిపించుకోవడం కూడా భయమే. నెక్స్ట్ ఇంక మృత్యు, తాత అంటావు ఏంటో, అంకులు అనలేవు అంటాడు. సో ఇవి ముఖ్యమైన బాధలు. తర్వాత వీటి మధ్యలో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు, మనసు శరీరం నుంచి వచ్చేటువంటి కష్టాలు. మనసు ఎప్పుడు కలతారు. పక్కింటోడు వాడి ఇంట్లో వాళ్ళ భార్యతో గొడవ పడిపోయి బయటకు వస్తూ మనం కూడా అక్కడ బయట నిలబడి ఉంటే వాళ్ళ భార్యని గుడ్లూరం లేక వీడిని చూసి ఇట్ట అన్నాడు. వాడు ఎందుకు నన్ను అట్ట అన్నాడు, గుడ్లూరు మీద నా మీద. ఇంక రోజంతా అదే కలత. మనసు శరీరం, శరీరం వ్యాధి మందిరం. ఏదో ఒక వ్యాధి ఎప్పుడు ఉంటుందంటే ఈ శరీరంలో. వ్యాధికి మందిరం అంటే ఈ శరీరం. నైవేద్యాలు ఏంటయ్యా అంటే టాబ్లెట్లు, ఉదయం 2 గోళీలు, మధ్యాహ్నం 2 గోళీలు, సాయంత్రం ఒక 2 గోళీలు, ఇది నైవేద్యం. వ్యాధి ఒక్కోసారి ఒక్కొక్క రూపం ఉంటుంది. ఒకసారి టైఫాయిడ్ ఉంటే, ఒకసారి డెంగ్యూ ఉంటే, ఇంకోసారి రొంప, ఇంకోసారి ఇంకోటి, ఏదో ఒకటి పూజకు రెడీగా ఉంటుంది ఈ శరీరంలో, వ్యాధి మందిరంలో. మనసు శరీరం ఆధ్యాత్మిక, ఆది భౌతిక, వేరే జీవుల నుంచి వచ్చే కష్టాలు. కుక్క నుంచి రావచ్చు, పిల్లి నుంచి రావచ్చు,
చిన్న దోమ అది వచ్చి అట్లా ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోద్ది అనమాట. చికెన్ గునియా వచ్చిందండి మీకు అంటారు, డెంగ్యూ వచ్చిందండి అంటారు. చిన్న దోమతో కూడా భయమే, వేరే జీవుల నుంచి వచ్చే కష్టాలు. తర్వాత ఆది దైవిక క్లేశం, ప్రకృతి నుంచి వచ్చేటువంటి కష్టాలు, విపరీతాలు, వర్షాలు పడవచ్చు, తుఫాన్లు రావచ్చు, విపరీతమైన ఎండలు రావచ్చు. ఇవన్నీ దుఃఖాలయం. ఇది దుఃఖాలయం. ఈ మనుష్య జీవితం ఎందుకు మనకు వచ్చింది అంటే ఇక్కడేదో 5 స్టార్ లెవెల్లో జీవించడం కాదు. మనం 5 స్టార్ హోటల్లో రూమ్లో పడుకొని కలగనొచ్చు, కుప్పతొట్లో పడుకున్నట్టు. కుప్పతొట్లో పడుకున్నటువంటి కుక్క కలగనొచ్చు, నేను 5 స్టార్ హోటల్లో పడుకున్నట్టు. పడుకున్న తర్వాత మనం ఎక్కడ పడుకున్నాం ఎవరికి తెలియదు. దీనికోసం కాదు జీవితాన్ని మనం వినియోగించాల్సింది. దేనికోసం వినియోగించాలంటే ఈ దుఃఖాలయం నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. భగవంతుడు గీతలో చెప్తున్నాడు, ఎవడి దుఃఖాల్ని శాశ్వతంగా తప్పించుకోగలడు. ఆ బ్రహ్మ భూనాంలోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు, పునర్జన్మ లేదు. ఈ విలువైన మనుష్య జీవితాన్ని ఆ భగవంతుని గురించి తెలుసుకొని ఆయన్ని చేరుకునే దానికి వినియోగించినప్పుడే ఈ యొక్క మనుష్య జీవితాన్ని మనం సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాము. అందువల్ల ఆచార్యులు చెప్తున్నారు, దుర్లభ మానుష్య జన్మ ఆనిమాడి వేడ వృక్ష ప్రగల. మనుష్య జన్మ దొరకడమే దుర్లభం రా నాయన. ఒక జీవికి 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేసిన తర్వాత చివరిగా మనుష్య జన్మ వస్తుంది. మళ్ళా మనుష్య జన్మ రావాలంటే మళ్ళా ఎప్పుడు పడుతుందో సమయం. ఆ విలువైన మనుష్య జీవితాన్ని కేవలం ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలకే వినియోగిస్తే నీకు జంతువుకు వ్యత్యాసం లేదు. ధర్మం కోసం వినియోగించి విలువైన మనుష్య జీవితాన్ని, ఆ మనుష్య జీవితం భగవంతుడిని చేరుకునేదానికి, శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కునేదానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించు. అందుకనే వేదం చెప్తుంది, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక్క విషయాల కోసం జీవితాన్ని వినియోగించాలి. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. పరమ సత్యం, నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, వీటి శాశ్వత పరిష్కారం ఏదన్నా ఉందా, ఇది తెలుసుకునే దానికోసం విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి. సో అందువల్ల అది మనకు తెలియపరిచేటువంటి వ్యక్తి గురువు. తెలుసుకున్న తర్వాత కూడా మధ్యలో మాయాదేవి మనల్ని, నారదముని ఆయన అడిగాడు కదా మాయని, అట్లాగా మనల్ని కూడా పక్కకు లాక్కెళ్ళడానికి మాయాదేవి ట్రై చేస్తుంటుంది. సో గురువు యొక్క శరణాగతి పొంది ఉన్నప్పుడు మనల్ని ఆ మాయ ప్రభావానికి లోనుడు కాకుండా గురువు మనల్ని కాపాడుతూ ఉంటాడు. చివరిగా గురువు యొక్క బాధ్యత ఏంటి అంటే భవబంధనాల నుంచి శిష్యుణ్ణి భగవంతుణ్ణి చేర్చేటువంటి బాధ్యతను తీసుకునేటువంటి వాడే గురువు అన్నమాట. ఈ రోజుల్లో గురువు అంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. గురువులు కూడా ఇవన్నీ చెప్పట్లేదు. సోమవారం పూజ చేస్తే మీకు మంగళవారానికి లాటరీ తగిలిపోద్ది, మీకు అది అయిపోద్ది, ఇది అయిపోద్ది. నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేం మంచి జరగదు. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోర్ట్ చెట్టు రాదు. నువ్వు పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకి ఇది కారణం. శిష్యుడికి ఏం చెప్పాలంటే నువ్వు పాపం మానేసి పుణ్య మార్గంలో, ధర్మ మార్గంలో నడుచుకోరా అని చెప్పాలి. అంతేగాని సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుద్ది, ఇది ఈ కథలని చెప్పి మోసాలు చేయకూడదు. కైతవ ధర్మం అది, ధర్మం పేరుతో మోసం అది. సో అందువల్ల స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచానికి సత్యాన్ని చెప్పారు. మనుష్య జీవితం యొక్క పరమార్థం భగవంతుణ్ణి సేవించి ధరించడం అని చెప్పి భారతీయులకే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారికి, అన్ని వర్ణాల వారికి, అన్ని జాతుల వారికి స్వామి ప్రభుపాదుల వారు ఈ పరమ సత్యాన్ని చెప్పి వాళ్ళందరినీ కృష్ణ భక్తులుగా మార్చారు ప్రపంచవ్యాప్తంగా. సో అందువల్ల మీరందరూ కూడా చెడుకు దూరంగా ఉండండి. దూరంగా ఉండాలంటే నిగ్రహ శక్తి కావాలా? ఆ నిగ్రహ శక్తి కలియుగంలో నామ సంకీర్తన ద్వారా వస్తుంది. మంత్ర అంటే మన్ అంటే మనసు, త్ర అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. సో ఆ నామాన్ని ప్రతినిత్యం జపించడం వల్ల మనలో నిగ్రహ శక్తి వస్తుంది. ధర్మంగా నడుచుకునేటువంటి నిగ్రహ శక్తి మనలో వస్తుంది. సో అందువల్ల ప్రతినిత్యం యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. 4 దుర్వ్యసనాలకి దూరంగా ఉండండి. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ధర్మానికి 4 పాదాలు, వాటిని పడగొట్టది 4 వ్యసనాలు. ఆ 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ ఈ యొక్క హరే కృష్ణ మంత్రం జపిస్తూ మీ ఉద్యోగమో వ్యాపారమో ధర్మంగా చేసుకుంటూ రోజులో కొంత సమయం మిగులుతుంది, దాన్ని చెడుకు వినియోగించకుండా సత్సంగానికి, సాధనకి వినియోగించి ఈ యొక్క మనుష్య జీవితాన్ని ధన్యం చేసుకునేదానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. నాతోటి 3 సార్లు నామం చెప్పండి. హరే కృష్ణ,
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడచక నామ్నాం కలికల్ముచనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే చెప్పిస్తారో కలి కల్ముచనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు అని చెప్పి కలి సంతర్పణ ఉపనిషత్తులో చెప్పడం జరిగిందనమాట. శుభస్య శీఘ్రం, శుభకరమైంది ఏదైనా ఇమీడియట్ గా తీసుకోవాలంట. ఈ కలియుగంలో భగవత్ నామాన్ని మించిన శుభకరమైంది ఇంకోటి లేదు. రేపుకు పోస్ట్ పోన్ చేసుకోకుండా ఈ రోజే మాల తీసుకొని మొదలు పెట్టండి, మీ జన్మ ధన్యమవుతుంది. హరే కృష్ణ.